అభివృద్ధి జరగాలంటే పెట్టుబడులు రావాలి. ఆ పెట్టుబడులు రావాలంటే దానికి తగిన పరిస్థితులు కల్పించాలి. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఇదే విషయంపై ఫోకస్ చేసింది. అనేక శాఖలపై వరుస సమీక్షలు నిర్వహిస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇంతకీ ఆ నిర్ణయాలేంటో చూద్దాం రండి. రక్షణ, అంతరిక్ష రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం ద్వారా కొత్త పెట్టుబడులను ఆకర్షించడంపై సీఎం చంద్రబాబు నిపుణులతో విస్తృత చర్చలు జరిపారు. ఇస్రో మాజీ చైర్మన్, ప్రస్తుతం రాష్ట్రానికి స్పేస్ టెక్నాలజీ అడ్వైజర్గా ఉన్న ఎస్ సోమనాథ్, అలాగే మాజీ డిఆర్డీఓ చైర్మన్, ప్రస్తుత రాష్ట్ర ఏరోస్పేస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ సలహాదారు డాక్టర్ జి సతీష్ రెడ్డి సహా పలువురు నిపుణులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. స్పేస్, డిఫెన్స్ రంగాల పాలసీని రూపొందించడంతో పాటు ఈ రెండు రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులకు కేంద్ర అనుమతులు త్వరగా వచ్చేలా ప్రయత్నించాలని సీఎం వారిని కోరారు. ఆపరేషన్ సింధూర్ అనంతర పరిణామాలు, సివిల్ డిఫెన్స్ కార్యాచరణపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె విజయానంద్, డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఈ సమావేశంలో పాల్గొన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్, వైద్య ఆరోగ్య, పర్యాటక, దేవాదాయ, రోడ్లు, భవనాల శాఖ ఉన్నతాధికారులు కూడా సమావేశానికి హాజరయ్యారు. స్వర్ణాంధ్ర విజన్ 2047, అసెంబ్లీ నియోజకవర్గాల విజన్ ప్రణాళిక, వృద్ధి రేటు, లక్ష్యాలు, ఇతర అంశాలపై సీఎం చంద్రబాబు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతి ఉద్యోగికి కెపాసిటీ బిల్డింగ్ శిక్షణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. శిక్షణతోనే ప్రభుత్వ ఉద్యోగుల్లో సామర్థ్యం పెరుగుతుందన్నారు. 2047 స్వర్ణాంధ్ర ప్రణాళికలను అమలు చేసేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. ప్రస్తుతం సీఎం చైర్మన్ గా P4 ఫౌండేషన్ను ఏర్పాటు చేయాల్సిందిగా సీఎం సూచించారు. పాపులేషన్ మేనేజ్మెంట్పై త్వరలో ప్రత్యేక పాలసీ రూపొందించాలన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి పి నారాయణ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంతకు ముందుగా జీవోఎం కూడా సమావేశమై రాజధానిలో భూ కేటాయింపులపై నిర్ణయం తీసుకుంది. 514 కోట్లతో గెజిటెడ్ అధికారుల నివాస భవనాల నిర్మాణం చేపట్టనుంది. అలాగే అక్కడ అదనపు మౌలిక సదుపాయాల కల్పన కోసం 194 కోట్లకు సిఆర్డీఏ అథారిటీ అనుమతించింది. 9 టవర్ల నాన్ గెజిట్ అధికారుల నివాసాలు, మౌలిక సదుపాయాలకు 517 కోట్లతో టెండర్లకు అనుమతించింది. మొత్తంగా 1732.31 కోట్లకు అనుమతించారు. జీవోఎంలోనూ వివిధ సంస్థలకు భూ కేటాయింపులు చేస్తూ నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. లా యూనివర్సిటీకి 55 ఎకరాలు, క్వాంటమ్ వ్యాలీకి 50 ఎకరాలు, బసవతారకం ఆసుపత్రికి అదనంగా 6 ఎకరాలు కేటాయించింది. ఆదాయపు పన్ను శాఖకు 0.78 ఎకరాలు, రెడ్ క్రాస్ సొసైటీకి 0.78, కోస్టల్ బ్యాంకుకు 0.40 ఎకరాలు కేటాయించారు. మొత్తంగా 7 సంస్థలకు భూ కేటాయింపులు చేస్తూ మంత్రుల కమిటీ నిర్ణయం తీసుకుంది. గతంలో 64 సంస్థలకు భూ కేటాయింపులు జరిగాయి. వైబ్రెంట్స్ ఆఫ్ కలాం అనే సంస్థ రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాలు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహాలు ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంకు చెందిన వైబ్రెంట్స్ ఆఫ్ కలాం సంస్థ వ్యవస్థాపకులు విజయ్ కలాం నేతృత్వంలో ఈ విగ్రహాలు ఏర్పాటవుతున్నాయి. రాష్ట్రంలో ఏర్పాటు చేసి ఈ విగ్రహాలను సీఎం చంద్రబాబుకు చూపించారు. ఈ సందర్భంగా అబ్దుల్ కలాం విగ్రహ ఆకృతిని సీఎం ఆవిష్కరించారు. దేవాదాయ శాఖ సంబంధిత అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. దేవాదాయ శాఖలో ఎప్పటినుంచో ఖాళీగా ఉన్న డిప్యూటీ కమిషనర్, గ్రేడ్ 1, 3 ఈవోలతో సహా 137 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో నియమించాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సింహాచలం ఘటనతో పాటు ఆలయాల నిర్వహణ, అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించారు. 200 వరకు ఉన్న వైదిక సిబ్బంది ఖాళీలను కూడా అర్హులతో భర్తీ చేయాలని ఆదేశించారు. రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమం విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన అధికారులను సీఎం చంద్రబాబు అభినందించారు. సభ నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సమావేశమయ్యారు. ఎక్కడ ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా, ప్రజలు ఇబ్బందులు పడకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారని ప్రశంసించారు. పర్యాటక శాఖపై సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. టూరిజం ఫెస్టివల్ క్యాలెండర్ రూపొందించాలని అధికారులకు సూచించారు.
కన్సల్టెన్సీల ఏర్పాటు ద్వారా పర్యాటకానికి అనుకూలంగా ఉన్న ప్రాజెక్టులు వీలైనన్ని ఎక్కువ రూపొందిస్తే వాటిని చేపట్టేందుకు ప్రముఖ సంస్థలు ముందుకు వస్తాయని చెప్పారు. సింగపూర్ తరహాలో ఏపీలోనూ నైట్ సఫారీ గురించి అధ్యయనం చేయాలన్నారు. సముద్ర తీర ప్రాంతాలను గుర్తించి వాటి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆక్వాకల్చర్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉన్న దాన్ని ప్రతిబింబించే ప్రాజెక్టులు లేవని పేర్కొన్నారు. డాల్ఫిన్ షోలు ఏర్పాటు చేయాలని అన్నారు. గండికోటకు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్ ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వర్క్ ఫ్రం హోం విధానం వేగంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు ఆన్లైన్లో సేవలు అందేలా చూడాలన్నారు. డ్రోన్ల వినియోగం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రస్తుతం 273 రకాల సేవలు ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని, జూన్ నాటికి వాటి సంఖ్య 380కి తీసుకెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆర్జిటిఎస్లు అవేర్ హబ్ను ఏర్పాటు చేసి వాతావరణ మార్పులను అధ్యయనం చేస్తామని, పిడుగులు, వర్షాలు, ఉష్ణోగ్రత, ఎండలు వంటి పరిస్థితులను ఆయా ప్రాంతాల ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించనున్నారు.